పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది సోషల్ మీడియాలో రీల్స్ క్రేజీ ఉద్యోగం గోవింద పేరుతోని మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే సహోదరి ఖమ్మం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ మామిడిగూడెం గవర్నమెంట్ హై స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేసినటువంటి సోదరి సస్పెండ్కి గురైంది. సో ప్రభుత్వ విధి విధానాలకి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ విద్యారంగాన్ని 3% బడ్జెట్ నిధులు కాదు, విద్యారంగ రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో 3% కాదు 30% నిధులు కేటాయించాలనే దాంట్లో, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే దాంట్లో రాజీ ఏం లేదు. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కానీ నేను పనిచేస్తున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అదే ఎజెండాతో ఉంటాయి కూడా భవిష్యత్తులో కూడా, దాంట్లో తేడా ఏం లేదు. సో స్కూల్ అవర్స్లో వీడియోస్ చేస్తుంది అనేది, రీల్స్ చేస్తుంది అనేది ఒక కంప్లైంట్ ఉన్నది టీచర్ మీద. దాంతో పాటుగా రెండోది ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి, కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించి ఒక 3 వీడియోస్ ఏమో 3+ వీడియోస్ ప్రమోట్ చేసినట్టుగా, ప్రమోషన్ చేస్తున్నట్టుగా మనకి వినపడుతుంది. సరే సస్పెన్షన్ చేశారు. ముఖ్యంగా బీసీ లేకపోతే ఎస్సీ ఎస్టీ, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఇప్పుడిప్పుడే చదువుకుంటా బయటకు వస్తూ ఉన్నారు. సావిత్రిబాయి పూలే స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం. సో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిందే, సస్పెండ్ కూడా నేను ఎత్తివేయాలని కూడా అంటలా. ఉపాధ్యాయ సంఘాలు గొడవ చేస్తున్నాయి ఒక భాగం. ఆ ఉపాధ్యాయ సంఘాల్లో ఒకళ్ళు సస్పెండ్ చేయాలనేటోళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు పోయి సస్పెన్షన్ ఎత్తేయాలనేది. షోకాజ్ నోటీసులు ఇచ్చుంటే పోయేది. ఒకసారి సస్పెన్షన్ 4 రోజుల, 3 నెలల, 6 నెలల, సంవత్సరాల తర్వాత సంగతి. షోకాజ్ నోటీసులు ఇచ్చుంటే సీరియస్గా బాగుండేదేమో. సస్పెండ్ చేసేస్తే ఎందుకు ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే, సోషల్ మీడియాలో టీచర్కి సంబంధించి వీడియో చూశాను. ఇంత ట్రోల్ చేస్తూ ఉన్నారు, నేను చచ్చిపోతే బాగుంటుంది, ఆత్మహత్య చేసుకుంటాను అన్న పద్ధతిలో మాట్లాడుతుంది. ఇప్పటికే ఆయా సంఘాలు, టీచర్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఇతర ఆర్గనైజేషన్స్ ఆ వైపుగా ఆ టీచర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా ఆర్గనైజేషన్స్ తరఫున, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆడపిల్లలు, ఇప్పుడిప్పుడే వంటింటి కుందేళ్ళుకున్నటువంటి ఆడపిల్లలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజంలో అట్లా వస్తే ఓసీలో ఉన్న ఆడపిల్లలు కూడా, వాళ్ళు కూడా 2వ తరగతి పౌరులుగానే చూడబడుతూ ఉన్నారు ఈ దేశంలో. సో గౌతమి టీచర్ చేసినటువంటి ఈవెంట్ నేనేం కరెక్టే అన్నాను. నేను ప్రైవేట్ విద్యారంగానికి, కార్పొరేట్ విద్యా సంస్థలకి దాసోహం కాబోను. అయితే టెక్నికల్గా ఇష్యూగా చూసినప్పుడు తెలియనితనం ఉంటుంది కొంతమందికి. సో గైడ్ చేసి భవిష్యత్తులో జరగకుండా ముందు నడిపించే కార్యక్రమం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అందుకోసం గౌతమిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఆయా సంఘాలు ఏదైతే ఉన్నాయో, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా చేస్తున్నాయి. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలంటా ఉన్నటువంటి నేపథ్యంలో, సో నా మటుకు నేను సస్పెన్షన్ని ఎత్తివేయాలా, ప్రభుత్వ విధానాలకి నేను కట్టుబడే ఉన్నాను. ఆ డిఈఓ గారు లేకపోతే కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చుంటే పోయేది. సో ఉపాధ్యాయ సంఘాల్లో రాజకీయాలు ఎక్కువ ఉంటుంటాయి. ఒక 20,000 మంది టీచర్స్ ఉంటే సపోజ్ ఒక 20,000 మంది టీచర్స్ ఉంటారు ఒక జిల్లాలో. సపోజ్ వాళ్ళు 1,00,000 సభ్యత్వం ఉంటుంది. అంటే అన్ని సంఘాలకు ఒక్కళ్ళే 10 సంఘాల్లో సభ్యత్వం తీసుకుంటాడు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటే, ఇట్లాంటి రాజకీయాలు ఉంటాయి. సో సరే, వాళ్ళ జోలికి చాలామంది సిన్సియర్గా పనిచేసే టీచర్స్ కూడా నేను ఎరుగుతాను కమిటెడ్గా. సో వాటి జోలికి నేను పోట్ల. టీచర్లు అంటే రకరకాల సైడ్ బిజినెస్లు పెట్టుకొని నడుపుతారనేది రకరకాల కామెంట్లు. వీళ్ళు గురువులు కాదు టీచర్లు అనేటువంటి రకరకాల చర్చలు, రకరకాల చర్చలు మనకు కనపడుతూ ఉంటాయి. సో ఏదైనా టీచర్స్ డే జరుపుకుంటాం, జాతీయ సావిత్రిబాయి పూలే జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా గౌతమికి సంబంధించి మా నైతిక మద్దతు. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పటికే నేను విన్నదాని ప్రకారం వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒక భవిష్యత్తు కలిగినటువంటి యంగ్ టీచర్, సుమారుగా 30-40 ఏళ్ల మధ్య ఏజ్ గ్రూప్ కలిగినటువంటి యంగ్ టీచర్ నేను ఆత్మహత్య చేసుకుంటా అనేది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బహుజనుల బిడ్డగా, ఆడబిడ్డగా భావిస్తూ ఉన్నాం. సో ధైర్యంగా ఉండాలి. జీవితం అన్న తర్వాత ఆటుపోట్లు వస్తాయి. చేసింది తప్ప రైట్ అనే తర్వాత సంగతి. సస్పెన్షన్ కూడా మేము ప్రభుత్వం ఎత్తేయాలని నేను అంటలా, వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు ఎత్తివేయాలంటున్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే సరిపోయేది. సో సస్పెన్షన్ ఎత్తేసిన చెప్పిన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైంది, కానీ ధైర్యంగా ఉండి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగానికి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకి గౌతమి టీచర్ కృషి చేస్తుందని భావిస్తూ, సో పెద్దలరా మిత్రులరా ఆ వైపుగా మా మద్దతు, మా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్ని మద్దతుగా
భవిష్యత్ ప్రయాణాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, సో తన కెరియర్, తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే, సమాజానికి మెసేజ్ ఇచ్చే, సమాజాన్ని నడిపించే కార్యక్రమాలు చేపట్టాలని, తను ఇప్పటికే ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఒక బ్యాచ్, నెలకు ఒక బ్యాచ్, 2 బ్యాచ్‌లకు తను ఇన్‌స్టిట్యూట్ పెట్టుకొని 2 బ్యాచ్‌లకి నెలకి ఫ్రీ కోచింగ్ ఇచ్చి అట్లా భవిష్యత్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ ఇలా నీడ్ అయి కూర్చున్న క్రమంలో ఆ వైపుగా గౌతమి టీచర్ ఆళ్ళ బృందం, నేను సోషల్ మీడియాలో కూడా చూసాను ఆ టీమ్‌కి సంబంధించి, ఆ మేడం టీమ్‌కి సంబంధించి ఆ వైపుగా అడుగులు వేస్తుందని. సో తన కెరియర్‌కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టి ప్రైవేట్‌గా కొంత ఇన్‌కమ్ సోర్స్ ట్యూషన్స్ అవి పెట్టుకుంటారు. దానికి కామనే, దానికి సంబంధించి అభ్యంతరాలు ఏమి ఉండవు. సో అట్లనే ఒక బ్యాచ్‌కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తూ భవిష్యత్తులో పిల్లలకి, నిరుపేదలకి, వైట్ కార్డు, రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళకి ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు తనకున్న నాలెడ్జ్‌ని పిల్లలకి, ముఖ్యంగా పేద పిల్లలకి పంచాలని ఆ వైపుగా అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, గౌతమికి సంబంధించి మా ఆర్గనైజేషన్స్, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ గానీ, ఇంకా అనేక బీసీ సంఘాల ద్వారా గానీ, ఇంకా అనేక బహుజన సంఘాల మద్దతు తెలియజేస్తూ, సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.